ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని అస్సలు సహించేది లేదు. అర్జీల పరిష్కారంలో సమయపాలన, ఖచ్చితత్వం పాటించాల్సిందేనని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను గట్టిగా ఆదేశించారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం అధికారుల అలసత్వంపై సీరియస్ చర్చకు దారితీసింది. ఈ వారం జరిగిన ఈ గ్రీవెన్స్లో పీజీఆర్ఎస్కు 169, రెవెన్యూ క్లినిక్కు 29 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, కొన్ని శాఖల్లో అర్జీల పరిష్కార ప్రక్రియపై సరైన ఆడిట్ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఓడీలు కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా ఆడిటింగ్ చేయాలని స్పష్టం చేశారు. సర్వే, డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా శాఖలు పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ప్రజల నుంచి అత్యంత కీలకమైన వినతులు వచ్చాయి. వాటిలో మొదటిది, నూతనంగా ఏర్పాటైన గుర్తేడు మండలానికి పూర్తిస్థాయి అధికారులను నియమించాలని, పీవీటీజీ గిరిజనులకు పీఎం జన్మనిల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2, వై రామవరం మండలంలో పశువుల తాగునీటి తొట్టెల బిల్లులు విడుదల చేయాలని కోరారు. 3ది, కదిలించే ఘటన వేర్లమామిడి గ్రామానికి చెందిన 4 ఏళ్ల అంధ బాలుడు శరణ్ కుమార్కు వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని తండ్రి ఆవేదనతో అర్జీ పెట్టుకున్నారు. 4ది, పోలవరం ఇష్యూ పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కొండమొదలు గ్రామ నిర్వాసితులకు ల్యాండ్ టు ల్యాండ్ సౌకర్యం కల్పించాలని, అలాగే ఇందుకూరు ఆర్ కాలనీలో శ్మశానవాటిక, తాగునీటి బోర్ల సౌకర్యం కల్పించాలని నిర్వాసితులు కలెక్టర్ను ఆశ్రయించారు. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించిన కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మానవతా దృక్పథంతో యుద్ధ ప్రాతిపదికన ఈ అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంత ప్రజల సేవలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు.